గైస్ మనమైతే జీబీ రోడ్లో ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. ఇవాళ నేను జీబీ రోడ్కి అయితే వెళ్తున్నాను. సో చాలామంది ఏమన్నారంటే జీబీ రోడ్కి అయితే ఒంటరిగా వెళ్ళకు, అక్కడ స్కామ్ జరిగిపోతుంది, లేదంటే నిన్ను మొత్తం లూటీ చేసేస్తారు, నీ దగ్గర ఫోను డబ్బులు అన్నీ దొంగతనం చేస్తారు. జీబీ రోడ్ అనేది చాలా డేంజరస్. జీబీ రోడ్ అంటే ఏంటంటే మన అదే రెడ్ లైట్ ఏరియా అనుకోండి. ఇంకా ఎలా అయితే మన హైదరాబాద్లో కేపీహెచ్బి ఉంటుందో, కానీ దానికన్నా చాలా ఇక్కడ లీగల్ అన్నమాట. గవర్నమెంటే దానికి పర్మిషన్ ఇచ్చింది, కానీ అక్కడ ఎట్లా అంటే చాలా స్కామ్ జరుగుతాయి. ఒంటరిగా పోతే అక్కడ చాలా డేంజర్ అని చెప్పారు. ఇప్పుడు దగ్గర టైం వచ్చేసి 6 అవుతుంది. మీ అందరికి చూపిస్తాను జీబీ రోడ్ ఎట్లుంటుంది. మొన్న పటాయాలో చూసారు కదా. సో పటాయా అయితే అది నెక్స్ట్ లెవెల్ అనుకోండి, కానీ ఢిల్లీ నైట్ లైఫ్, ఢిల్లీ జీబీ రోడ్ అనేది ఎట్లుంటుంది, ఇక్కడ స్కామ్ ఎలా జరుగుతాయి, అసలు నిజంగా జరుగుతాయా లేవా. సో పోదాము. మనం ఏం ఎంజాయ్ చేయడానికి పోతలేదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఆడికే పోతున్నాను, మధ్యలో ఏమైనా తినేసి అటు పోతాను. సో చలో ఇంకా పోదాము. సో ఇది మన హోటల్కి మెయిన్ ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. మోహిత్ గెస్ట్ హౌస్ చాలా లగ్జరియస్గా ఉంటుంది. సో ఇట్లా అని మనం బయలుదేరదాము. ఇది మన చిన్న గల్లీలో ఉంటుంది హోటల్, కానీ చాలా బాగుంటుంది, చూసుకోవచ్చు. సో ఇప్పుడు పోతూ టైం అంతే అయిపోతుంది. అక్కడ పోయే వరకు, నడుచుకుంటూ పోయే వరకు టైం అంతే అయిపోతుంది. ఎలాగో 1 కిలోమీటర్ ఉంది. అండ్ నేనైతే ఇప్పుడు జిమ్ స్కిప్ అయిపోతుంది కాబట్టి వాకింగ్ అయిపోతుందని వెళ్తున్నాను. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది, నేను తిన్నాను. అంటే అన్ని జగల బాగాలేదు, కొన్ని ప్లేసెస్లో చాలా బాగుంటుంది. సో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది నన్ను కలుస్తూనే ఉన్నారు, నా లాస్ట్ బ్లాగ్లో చూసి ఉండొచ్చు. అండ్ ఇప్పుడైతే మనం ఏదైనా చాట్ తిందాం. చాట్ చాలా బాగుంటుంది. ఇటు దీన్ని టోటీ చౌక్ అంటారు, చాలా ఫేమస్ ఇది టూటీ చౌక్ అనేది. అండ్ ఇక్కడ కొంచెం ముస్లిం ఏరియా కూడా ఉంది బాగానే, బట్ ఎనీహౌ వాళ్ళంతా అందరూ ఏమనరులే. ఒక స్పా ఉంది చూడండి అటు దిక్కు. ఏమన్నా చాట్ టైప్ అనేది నేను చూస్తున్నాను తిందామని. ఇగో ఇక్కడైతే కనిపిస్తుంది. ఇగో ఇక్కడ అయితే ఉంది జిలేబీలు ఏదేదో అమ్ముతున్నారు అటు దిక్కు. అండ్ మీ అందరికీ చెప్పా కదా స్పా అని. ఇగో ఇటు నా రైట్ సైడ్లోనే ఉంది చూడండి. నా రైట్ సైడ్లోనే ఉంది స్పా అనేది. మనమైతే ఇక్కడ పాపిడి చాట్ తింటున్నాము. సో చాలా బాగుంటుంది. నిన్న నేను పాపిడి చాటే తిన్నాను ఇక్కడ మన ద్వారకా రైల్వే స్టేషన్లో. సో చాలా బాగుండే. సో ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో ట్రై చేద్దాము. అన్న అయితే చేసి ఇస్తున్నాడు మనకు అన్నీ. థ్యాంక్ యూ భయ్యా. సో చూసుకోవచ్చు, ఇచ్చిండు. సో మనమైతే ఇప్పుడు తినేద్దాం. నా కెమెరా పట్టుకోనికి ఎవరు లేరు బాస్, సో గట్లా అని ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడే పాపిడి చాట్ తినేసా, చాలా బాగుంది, జర క్రిస్పీ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్లీ ఇప్పుడు జీబీ రోడ్ అయితే వెళ్తున్నాము. సో చూసుకోవచ్చు, ఇది కూడా చాలా డేంజరస్ ఏరియా ఇదంతా. ఇక్కడంతా దొంగ నాగొడుగులు ఉంటారు. ఇగో ఈడ నించొని ఉన్నాడు చూడండి రైట్ సైడ్లోనే. సో మనం చెప్పలేము ఎవరు వేస్తుంటాడు అనేది, అండ్ ఎవరిని ఇక్కడ నమ్మలేము కూడా. నేనైతే ఇంకా సోలో ఉన్నా, నాకేం భయం లేదు భయ్. నేను ఏడ పడితే ఆడికి వెళ్ళిపోతూనే ఉంటా. ఎవడేం మనకు రూపాయి ఇవ్వడు. మా అయితే ఏం చేస్తాడు, ఇప్పుడు దొంగలు కూడా పట్టుకున్నారంటే మా అయితే నా కెమెరా గుంజుకుంటారేమో, డబ్బులు గుంజుకుంటారేమో, లేదంటే నా పాకెట్లో ఫోన్ గుంజుకుంటారేమో. చంపేయారు కదా, చంపేయనికి వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి చేస్తాం. కానీ సో పోదాం జీబీ రోడ్, మీ అందరికి చూపిస్తా. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట జీబీ రోడ్ది కూడా. ఇగోండి చూడండి ఎట్లుంది ఢిల్లీ. మొత్తం
పచ్చి పచ్చిగా ఇక ఎంత గలీజ్ అయింది. ఎదురుగా మీ అందరికీ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కనిపిస్తుండొచ్చు. సో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మనము ఇటు దిక్కు పోవాలా, జీబీ రోడ్ అంటారు దాన్ని. సో ఇట్లానే పోవాలా, అంటే అది రైల్వే స్టేషన్కి అటు దిక్కు ఉంటుంది, అది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో మనమైతే వెళ్దాం. నేనైతే చాలా డేరింగ్ చేసుకొని వెళ్తున్నాను గైస్. సోలోగా పోవద్దు అని చెప్పారు, అయినా కానీ నేను పోతున్నా. అమ్మ అయితే అయ్యిందిలే, మనకు ఒక కంటెంట్ అయినా వస్తుంది. నేనైతే దేనికి భయపడను. అబ్బా అంతా నేను థాయిలాండే తిరిగినోడిని, థాయిలాండ్లో మంచి మంచి ప్లేసెస్లో పోయినా, అక్కడ పోవద్దన్నారు, అయినా కానీ నేను పోయినా. సో ఇప్పుడు ఈడ కూడా పోదాము సోలోగా, ఏమవుతుంది. మా హోటల్ అయితే అన్నాడు నేను వస్తారా నీతోని అని, రాలేదంటే రాకు, నాకు సంబంధం లేదు, కానీ నేనైతే వెళ్తున్నా అని చెప్పా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఢిల్లీ రైల్వే స్టేషన్ ఎదురుగానే ఇదంతా ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా అక్కడ ముంగట ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటి అటు పోయినామంటే జీబీ రోడ్ అనేది వచ్చేస్తుంది. అంటే మన ఇండియన్ పటాయా, లీగల్ పటాయా, గవర్నమెంట్ కూడా దాన్ని లీగల్ చేసిందని విన్నాను. సో అక్కడ కోటా టైప్ అది ఏదైతే ఉంటుందో అంట, ఎందుకంటే ఢిల్లీలో చాలా రేప్స్ జరుగుతున్నాయి అండ్ మీద అమ్మాయిలు కూడా చాలా ఇక్కడ హెరాస్మెంట్కి పాలవుతున్నారు. సో అందుకని అది దాన్ని లీగల్ చేసిరని విన్నాను. సో మనం కూడా పోయి చూద్దాము. అక్కడ చాలా స్కామ్స్ జరుగుతాయని విన్నా, చాలా స్కామ్స్ అని జరుగుతాయని విన్నాను. ఇప్పుడు పోయి చూద్దాము. బట్ నేను చెప్తా, ఇంకా కొద్దిసేపట్లో మనం అక్కడ రీచ్ అయిపోతాం. మీకు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మళ్ళీ వచ్చింది బోర్డు ఇక్కడ. ఇది ఎంట్రీ నో ఎంట్రీ, ఇది ఎగ్జిట్ బోర్డు ఇది. గైస్ మనమైతే జీబీ రోడ్లో ఎంటర్ అయిపోయినాము ఆల్రెడీ. ఇగో ఇక్కడ నుంచి జీబీ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇగో చూసుకోవచ్చు, ఇదే జీబీ రోడ్. ఇప్పుడు మనమైతే లోపల పోదాము. నాకైతే కొంచెం భయం అవుతుంది, ఏంద్రాబాయ్ ఒక్కడిని వచ్చినామని, ఏమైనా జరుగుతాయి అని. కాకపోతే భయం ఎందుకు వస్తలేదు అంటే నా దగ్గర కెమెరా ఉంది కదా, లైక్ రికార్డ్ చేసుకోవచ్చు, ఎవడైనా తింగర్ సచ్చినోడు దొరికితే ఏమైనా చేయొచ్చు మనం అని నేనైతే లోపల వెళ్తున్నా. సో ఇది చూసుకోవచ్చు, ఇంకా లోపల పోవాలి నేనైతే. ఈ పైన బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, ఈ బిల్డింగ్లోనే అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇగో ఈ పైన మొత్తం చూసుకోవచ్చు, ఖాళీ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి చూడండి, ఇదంతా అదే. ఒక 2 నిమిషాలు ఆగండి, మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఇప్పుడు ఇంకా జర్రా ముందు పోయినామంటే ఇగో ఈ బిల్డింగ్ ఉందా, ఈ బిల్డింగ్ మొత్తం పైన అదే అంట. ఓ చూపిస్తా ఆగండి. అయ్యో అగో లొల్లి అయిపోతుంది, కొడుతున్నారానికి. అగో అయ్యో అయ్యో కొట్టేస్తారు గాయస్. అరే రే 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 పాపం అబ్బా, చాలా ఘోరంగా కొట్టేసారు వాడికి. ఈ ఏరియాలో ఉండడం చాలా రిస్కీ. अरे सुन लो 56 57 बात तो सुनो साइड पे बोलो तो बोल, बात करे चलते हुए जा रहे हैं। 16 से 25 साल की लड़की मिलेगी, नेपाली, कश्मीरी, गुजराती, मराठी, बांग्लादेश, बिहार, भोजपुरी, केरला, चेन्नई, तमिल। अरे यार कोई नया बंदा है यहाँ पे, तू कभी सोच हमने को नहीं बात है, दिल्ली के रहने वाले यहीं के यार भाई, सही बोले भाई, सही कर रहे हैं यार। तुम ऐसे रोक के रखो, बात करो, वीडियो मिल जाएगा इनके साथ।
ऐसा होता है फोन को मैंने आड़ा पकड़ लिया आगे बैठे वहाँ पर नंबर लेना नहीं निकल रहा है तुम बस फोन पकड़ के देखो ये देखो निकलने के बाद पूरे बात करूँ भाई अकेला जाके मैं क्या करूँ बोलो तुम जा रहे हो तो बोलो बंद करो बंद करो अरे ये कब को बार है सर यार जब मर जाए बहन के भैया चलो निकलते हैं आज उसे मैंने कही उसका मन का कह रहा था पहले अब बहन का मना कर रहा है वो बोला कि बात करो अभी बोलता है कि नहीं भाई डर लग रहा है डर लग रहा हम थोड़ी जानते हैं अरे बात हो रही है अब नया नया यार ही है उन्हें क्या समझेंगे तो यार वो सोच रहा है यार यूपी से बिलोंग कर रहा है हमको ऐसे हमें क्या दिक्कत भाई बता दे पैसे मैं दे दूँ टेंशन मत ले अरे बोल भाई आ जाओ गाइस సో मैं తెలుగు में बोलता हूँ సో ఈ నలుగురు వల్ల ఈ జీబీ రోడ్లో నేను మంచిగా అంతా కవర్ చేసిన ఇగో ఈయన వల్లనే आपका नाम बोलो माय नेम इज गौरव गौरव या आप कहाँ से हो యూపీ నుంచి అంట సో ఈయన వల్లనే మనం మంచిగా క్లియర్గా చూసినాము నలుగురం ఛాయ్ తాగుతున్నాము అంతా అక్కడ ఎంజాయ్ ఏం చేయలేదు జస్ట్ చూసేసి వచ్చాము సో వీలైతే మొత్తం నాకు చూపించారు అన్నమాట సో ఎంజాయ్ ద ఛాయ్ చాలా సిగ్గుపడుతున్నారు సో గైస్ ఫైనల్లీ నేనైతే హోటల్కి వచ్చేసాను అండ్ అక్కడ ఏం జరిగింది ఎలాంటి స్కామ్స్ ఉన్నాయి అనేది నేను క్లియర్లీ చెప్తాను అక్కడ నాకు టైం దొరకలే చెప్పనీకి సో అందుకని నేనైతే హోటల్కి వచ్చేసాను సో అక్కడ నా అదృష్టం ఏంటంటే స్వయంగా దేవుడే నా ఎంబడి వస్తాడు ఎప్పటికైనా సరే నాతో పటాయాలు కూడా అలానే జరిగింది ఇప్పటికి కూడా అలానే జరిగింది నా హోటల్లో 2-3 పిల్లలు పాపం పనిచేస్తారు 9 o'clock వాళ్ళ డ్యూటీ అయిపోయింది వాళ్ళు అక్కడికి వచ్చిర్రు అక్కడికి వస్తే ఇంకా నన్ను చూసిర్రు అంటే నేను వచ్చి ఇక్కడ 2-3 days అయిపోయింది సో సార్ మీరు ఇక్కడ ఉన్నారు సార్ అనేసరికి ఇంకా నేను ఇట్లానే వచ్చిన నేను ఇట్లా యూట్యూబర్ని వీడియోస్ చేస్తాను సో వీడియోస్ చేయడానికి వచ్చాను కానీ నేను బ్యాటింగ్ చేయడానికి రాలేదు అంటే సరే సార్ మళ్ళీ మీరు ఏమైనా మాతో హెల్ప్ కావాలో చెప్పండి మేము చేస్తామంటే ఏం లేదు నాకు ఇలా వీడియోస్ తీయాలని ఉంది మీరు కొంచెం సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు మంచి పిల్లలు పాపం 20 సంవత్సరాలే సో వాళ్ళంతా నన్ను తీసుకుపోయి చూపించారు అండ్ మేజర్గా స్కామ్ గురించి చెప్తాను నేను స్కామ్స్ ఏం జరుగుతాయి అనేది సో అక్కడ ఒక వ్యక్తి వచ్చిండు మాతో మాట్లాడిండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఈ వ్యక్తి ఏంటంటే పెద్ద స్కామర్ వీడు ఏం చెప్తాడంటే మీరు మాతో రండి మంచి అమ్మాయిలు ఉంటారు ఇక్కడ అది ఉంటారు ఇది ఉంటారు అని లోపల తీసుకుపోయి ఆడ ఏం చేస్తాడంటే మళ్ళీ లోపల ఒక 4 ఉంటారు ఆ గ్యాంగ్ అది ఆ 4 వచ్చేసి మమ్మల్ని పట్టుకొని పైసలు లాగేస్తారు సో అది పెద్ద స్కామ్ అన్నదా అది దాంతో జాగ్రత్త ఉండాలా సో దాని తర్వాత ఇంకొక మేజర్ స్కామ్ ఏంటంటే అక్కడ లైక్ బ్రోకర్స్ చాలామంది ఉంటారు బ్రోకర్స్ సో ఒక్కొక్క బ్రోకర్ ఒక్కొక్క లెక్క యాక్టింగ్ చేస్తాడు నా దగ్గరకు ఒకడు వచ్చిండు నేను ఉరుకుతున్నా అన్న కదా ఆడేందంటే వాడు వచ్చి నేను ఒంటరిగా ఉన్నాను నేను ఇట్లా మధ్యప్రదేశ్ పోవాలా కానీ నా ట్రైన్ డిలే అయిపోయింది ఇక్కడికి వచ్చాను ఎంజాయ్ చేయడానికి నేను ఒక్కడనే ఉన్నాను నువ్వు కూడా ఒక్కడనే ఉన్నావు అంటే మనం ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామా నాకు కూడా భయం వెళ్ళిపోతుంది అన్నాడు నేను అప్పుడే అనుకున్నా వీడు ఒక పెద్ద స్కామర్ అనేసరికి నేను నా ఫోన్ అంటే నా కెమెరా తీసి రికార్డింగ్ స్టార్ట్ చేసేసరికి వాడు ఊరికిపోయిండు అనమాట
దాని తర్వాత నాకు ఇంకా చాలా ఈజీ అయిపోయింది. ఈ నలుగురు దొరకంగానే వీళ్ళు ఏంటంటే మేము ఉన్నాం కదా అన్న, మేము ఇక్కడనే ఢిల్లీ కదా, మేము మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము అంతా చూసుకుంటాం అనేసరికి వీళ్ళు మొత్తం నన్ను చూపించి అసలు జీబీ రోడ్ అంటే ఏంటి. జీబీ రోడ్లో ఒకప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడో ఆసాం, నేపాల్, మన మహారాష్ట్ర ఇక్కడికి వెళ్ళి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసుకుని ఇక్కడ జీబీ రోడ్లో అమ్మేవాళ్ళంట ఒకప్పుడు. అండ్ దాని తర్వాత గవర్నమెంట్ కూడా ఢిల్లీలో ఎక్కువ రేప్స్ జరుగుతున్నాయని ఈ జీబీ రోడ్ని లీగల్ చేసేసింది. ఇంకా ఇది రెడ్ లైట్ ఏరియా ఉంటే రేపులు తక్కువ అవుతాయేమో అని ఒక నమ్మకంతో దీన్ని లీగలైజ్ చేసేసింది. ఇక్కడ స్కామ్స్ అనేది ఏంటంటే ఈ బ్రోకర్ గాలే ఎక్కువ చేస్తారు. అక్కడ ఉన్న లేడీస్ వాళ్ళందరూ ఏం చెయ్యరు అబ్బా, వాళ్ళకి డబ్బు కావాలా మనం ఇచ్చేస్తే వాళ్ళు పని చేసుకొని పంపించేశారు. కానీ ఈ బ్రోకర్ గాలు ఏంటంటే ఒక గ్రూప్, ఒక ముఠాన్ని తయారు చేసి వాళ్ళ వెనకాల పోతే వాళ్ళు మిమ్మల్ని మోసం అయితే చేసేస్తారు. సో ఆ దేవుడి దయ వల్ల నాకు ఈ ముగ్గురు పోరలు దొరికిరు కాబట్టి వాళ్ళు మంచిగా రికార్డింగ్ చేయించి వాళ్ళతో మళ్ళీ లాస్ట్లో నేను చాయ్ కూడా తాగిపించి మంచిగా వాళ్ళు క్లియర్ కట్ మనకు చెప్పారు. సో జీబీ రోడ్లో రేట్స్ ఎంత ఉంటాయంటే బాగా చౌకా బాబు, 300-400 గంతే, వేస్ట్. మనం అలాంటి దాంట్లో పోం. కానీ మీరు కూడా ఏంటంటే నా వీడియోస్ ఇలాంటి వీడియోస్ చూస్తారబ్బా, మంచి మంచి వీడియోస్, దేవునివి, భక్తునివి, మంచి మంచి గుడి వీడియోలు పెడితే మీరు ఒక్కరు చూడరు. అందుకే నేను ఇలాంటి వీడియోస్ పెట్టాల్సి వస్తుంది. నాకు అసలు ఇష్టమే లేదు ఇలాంటి వీడియోస్ పెట్టాలంటే. కానీ ఏం చేస్తాం, నేను పెట్టకపోతే ఇప్పుడు నేను ఢిల్లీకి వచ్చాను, ఈ ఢిల్లీ ట్రిప్ పైసలు వెళ్ళవు నాకు, నా బాధ అది. సో నన్ను ఒకరికి తిట్టి నాకు అలాంటి అలవాటు లేదు. ఇప్పుడు నాన్ వేషనగాడు చూస్తారు కదా మీరు అందరూ, దేవుళ్ళు అనేది ఏదేదో అనేసి, లేదంటే ఆ శివాజీ అన్నకి ఏదేదో అనేసి, అలాంటి పనులు మేము సచ్చినా చెయ్యం, చచ్చిపోతా. కానీ అలాంటి చెత్త పని మాత్రం చేయను. ఇలాంటి పని చేస్తా, ఇలాంటి రెడ్ లైట్ ఏరియాస్ అంటే ఎక్స్పోజ్ చేస్తా. కానీ అలాంటి పనులు మనం చెయ్యం కూడా. నా పేరే బాలాజీ. సో జీబీ రోడ్ గురించి అయితే రెడ్ లైట్ ఏరియా అనేది ఇది జెన్యూన్ ఉంటుందా అని చెప్పుకోవచ్చు అంటే జెన్యూన్ ఉంది. 50% జెన్యూన్, 50% స్కామ్ అయితే ఘోరంగా ఉంటుంది అబ్బా. మనుషుల్ని నేనే ఇంత తెలివిగలని నన్నే ఆడు వచ్చి ఒకసారికి నేను నమ్మబుద్ధి అయిపోయింది నాకు. అంటే ఇది నిజమేనా అని అట్లా నమ్మబుద్ధి అయిపోయింది. కానీ అదంతా స్కామ్ అని నాకు ఎలాగో అర్థం అయిపోయింది. కానీ ఆడు మాటల్లో నన్ను కన్విన్స్ చేసేసిండు, అంత స్కామర్ ఆడు. సో దాని తర్వాత ఏంటంటే ఈ పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఇంకా 20 సంవత్సరాలు అంటే వాళ్ళకు ఉంటుంది కదా బాగా కరువు. సో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చారు, ఎంజాయ్ చేసారు. సార్ మీరు హోటల్లో మా రిసెప్షన్లో ఏం చెప్పకండి అన్నాడు. అరే అబ్బాయి ఏం చెప్పండి రా అబ్బాయి అన్న. సో వాళ్ళు ఎంజాయ్ చేశారు. నేను మొత్తం అక్కడ జీబీ రోడ్ అంతా చూశాను. చాలా డేంజర్ అబ్బా, ఒంటరిగా పోవడం అంటే చాలా డేంజర్. అది దానికంత డేంజర్ అనేది ఒంటరిగా ఎప్పుడు పోకండి జీవితంలో. పోండి కలిసిమెలిసి ఒక 4 ఫ్రెండ్స్ ఉంటే ఏం కాదు. బ్రోకర్ గాలు వస్తే ఆ జోలికి పోకండి. బ్రోకర్ గాలు ఏంటంటే పైసలు దిగిపోతారు వాళ్ళు. సో అక్కడ మీకు వీడియోలలో చూపించా కదా, అక్కడ వాళ్ళందరూ ఉంటారు, మీరు పోయి మాట్లాడుకోవచ్చు. సో హ్యాపీలీ మీరు బ్యాటింగ్ చేసుకోవచ్చు. సో గైజ్ ఫైనలీ జీబీ రోడ్ కథ అనేది ఇది అనమాట. అండ్ సో జాగ్రత్త ఉండండి స్కామర్స్తోని. సో థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూసినందుకు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేను మంచి కంటెంట్ తీసుకొని వస్తాను రాబోయ్. వేరే యూట్యూబర్స్ లెక్క లేను నేను, ఫాల్తువి అన్నీ చూపించనీకి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లాస్ట్ వరకు మీరు ఖచ్చితంగా నా వీడియో చూసారంటే కామెంట్ మాత్రం చేయండి. మిమ్మల్ని లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటా ఎవరైతే నన్ను కామెంట్ చేస్తారో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.